ప్రేక్షకులందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి బూదిరాజు గారు ఉన్నారు. హనుమాన్ జయంతి ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తేనమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, హనుమాన్ జయంతి ఆల్రెడీ తెలంగాణలో పండుగ జరుపుకున్నారు. ఇప్పుడు మే 12న ఆంధ్రాలో హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. అసలు ఒకే పండుగ ఇలా రెండు రాష్ట్రాల్లో రెండు విధాలుగా రావడానికి కారణం ఏంటి? మనకి ప్రాచీనంగా ఉత్తర భారతదేశంలో కొన్ని పండుగలు, దక్షిణ భారతదేశంలో కొన్ని పండుగలు ప్రాచుర్యం చెందుతూ వచ్చాయండి. కానీ ఈ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతా కలిసిపోయి చాలా పండుగలు వీళ్ళు ఈ పండుగలు చేసుకుంటున్నారు, వీళ్ళు ఆ పండుగలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హనుమంతుడి పుట్టుక కూడా 2 సార్లు జన్మదినోత్సవంగా జరుగుతోంది. ఇదేనండి విశేషం. అమ్మ, హనుమాన్ జయంతి రోజు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి? హనుమంతుడికి చాలా ఇష్టమైనవి తమలపాకులు. తమలపాకులతో పూజ చేసుకుంటే చాలా మంచిది, శాంతి కలుగుతుంది. ఆయనని శాంతిపరచడం వల్ల మన నిత్య జీవితంలో మనకి శాంతి కలుగుతుంది. ఇదొకటి తెలియచెప్తాము. దాని తరువాత హనుమంతుడికి అరటిపళ్ళు చాలా చాలా ఇష్టమైనటువంటి పండు అన్నమాట. అది ఆయన కదళీ వనంలో ఉంటారు, స్వయంగా అక్కడే కూర్చుని ఉంటారట. రాముడి యొక్క రామనామాన్ని చేస్తూ ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం అన్నమాట ఇది. ఎక్కడైతే రాముని యొక్క నామం కీర్తించబడుతూ ఉంటుందో లేదా స్మరించబడుతూ ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు. అలాంటి హనుమ అసలు ఎప్పుడూ చేసేదే రామనామం. ఇటువంటి రామనామాన్ని ఆయన కదళీవనంలో చేస్తారట కూర్చొని. అలాగే మనం కూడా అరటిపండు నైవేద్యం పెట్టిన అరటి తోటలో శ్రీరాముణ్ణి పూజించిన, హనుమని పూజించిన తొందరగా పూజ ఫలిస్తుంది అని కూడా పెద్దలు తెలియచెప్తూ ఉంటారు. అలాగే హనుమంతుడికి వడలు అంటే చాలా ఇష్టం. మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు. ఆ మినపప్పుతో చేసినటువంటి వడలు హనుమంతుడికి మెడలో మాలగా వేసినట్టయితే ఆయన చాలా శాంతి పడతారు. అలాగే పానకం అద్భుతమైనటువంటి పదార్థం అండి. పానకం అంటే అది నీళ్లలో బెల్లం పొడిని చేసి కలిపేసి ఏలక్కాయలు, లవంగాలు వేస్తాం దానిలో. ఇక అది ఎంత మంచి ప్రసాదం అంటే అంత మంచి ప్రసాదం. ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన పెట్టడంతోనే దానిలోకి ఒక శక్తి కూడా ప్రవేశిస్తుంది. మనకి ప్రసాదం యొక్క గొప్పతనం అదే కదా. అలాగా ఆ ప్రసాదం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ వేడి చేసేటటువంటి పదార్థాలు ఇవన్నీ. నీళ్ళంటే చలవ, కానీ ఆ నీళ్ళల్లో బెల్లము కొంచెం వేడి చేస్తుంది శరీరానికి. అలాగే యాలకులు కానీ లవంగాలు కానీ కొంచెం వేడి చేసే తత్వాన్ని ఇస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వేసవి కాలంలో ఇటువంటి వేడి పదార్థం భగవంతుడికి ఆహార పదార్థంగా మనము నివేదన చెయ్యంగానే భగవత్ శక్తి అందులోకి ప్రవేశించి అది ప్రసాదం అవుతుంది. ఈ ప్రసాదాన్ని మనం గనక తీసుకున్నట్టయితే మనకి చలవ చేస్తుంది. ఈ వేసవి యొక్క తాపం తగ్గిపోతుంది. అసలు మన మహర్షులకి మనము చాలా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏ ఋతువుల్లో ఎటువంటి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చెయ్యాలి అనే దాన్ని కూడా చాలా స్పష్టంగా మనకి సూచించారు. అంత అద్భుతమైన పదార్థం పానకం. ఈ పానకం ఆయనకి సమర్పించినట్టయితే కూడా ఆయన మనకి చాలా చల్లగా కరుణిస్తారు అనేది కూడా ఒక సందేశంగా మనకి ఇచ్చారు మహర్షులు. కాబట్టి వడపప్పు కానీ, పానకం కానీ, అలాగే అప్పాలు కానీ, వడలు కానీ ఇలాంటివి భగవంతుడికి చాలా ప్రీతిపాత్రమైనవి అని చెప్పి మనం వాటిని ఆహార పదార్థంగా నివేదన చేసి మనం ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది. అమ్మ, హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక ప్రసాదాల గురించి కూడా వివరించారు. అలాగే హనుమాన్ జయంతి అనే కాకుండా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదివే వాళ్ళు ఉంటారు, అలాగే అప్పుడప్పుడు చదివే వాళ్ళు కూడా ఉంటారు. అయితే హనుమాన్ చాలీసా హనుమాన్ జయంతి రోజు చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అలాగే ఏ విధంగా చదవాలి? ఒక్కరోజు
ఈ ఒక్కరోజు చదవడం వల్ల ప్రయోజనం అని కాదండి. హనుమ గురించి చెప్పాలంటే రోజుల తరబడి చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి మనకి. ఈయన అసలు రామ అన్నా వచ్చి హనుమ రక్షిస్తారు, హనుమ అన్నా వచ్చి హనుమ రక్షిస్తారు. అంత అద్భుతమైనటువంటి హనుమ యొక్క చాలీసాని మనకి తులసీదాస్ గారు అందించారు. ఆయన స్వయంగా రాసేటప్పుడు హనుమ వచ్చి దగ్గరుండి రాయించాడు అని కూడా మనకి ఆయన యొక్క చరిత్ర చెప్తుంది, తులసీదాస్ గారి చరిత్ర. అంత అద్భుతమైనటువంటి ఈ హనుమాన్ చాలీసాని స్మరించుకున్నా చాలు. కానీ మనము పసిపిల్లలు అప్పటి దగ్గర నుంచే హనుమాన్ చాలీసా చదివి పిల్లలకి దాని యొక్క అర్థం చెప్తూ ఉంటాం. హనుమాన్ చాలీసాని చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది ఈ ఒక్కరోజు చదవడం అని కాదు, అసలు ఈసరికే మనకి పసిపిల్ల బాలాది మొదలు వృద్ధుల వరకు కూడా ప్రతి నిత్యము హనుమాన్ చాలీసాని ఏదో ఒక సమయంలో స్మరించుకుంటూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా స్మరించుకుంటారు. అంత గొప్పదైంది హనుమాన్ చాలీసా, అంత గొప్పవాడు హనుమ. అమ్మ, హనుమంతుడికి సింధూరం ఎందుకు అర్పిస్తారు? సింధూరానికి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారండి. సింధూరము పాపిట్లో ధరించడం అనేది స్త్రీల యొక్క ఐదవతనాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్పి ప్రతి వివాహిత స్త్రీ కూడా సింధూరాన్ని పాపిట్లో ధరిస్తారు. అలాగే ఒకసారి సీతామ్మవారు కూడా పాపిట్లో ధరిస్తూ ఉండగా హనుమ చూస్తాడనమాట. చూసి ఎందుకమ్మా అక్కడ సింధూరం పెట్టుకుంటున్నారు పాపిట్లో అని అడిగితే, రాముని యొక్క క్షేమం కొరకు, ఆయన యొక్క ఆయుర్వృద్ధి కొరకు నేను ఈ సింధూరాన్ని ధరిస్తున్నాను హనుమ అని చెప్తారట సీతమ్మ. మీరు రామయ్య కొరకు పాపిట్లోనే సింధూరం ధరిస్తున్నారా? నేను ఒళ్ళంతా సింధూరాన్ని ధరిస్తాను, ఆయన ఎప్పటికీ కూడా ఆ ప్రభువు చల్లగా కాపాడుతూ ఉండాలి అందరినీ, ఆ ప్రభువు చల్లగా ఉండాలి అని చెప్పి అప్పటి నుంచి ఒళ్ళంతా సింధూరం రాసుకోవడం ప్రారంభించాట. అయితే సింధూరం తను ఒళ్ళంతా రాసుకున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు హనుమకి సింధూరం రాస్తే రాముడి యొక్క ప్రసన్నం కూడా మనకి కలుగుతుంది అని చెప్పి సింధూరాన్ని రాస్తారు. అలాగే వెన్న కూడా రాస్తారండి. వెన్న కూడా చాలా చల్లటి పదార్థం అది, మృదువైన పదార్థం అది. అలాగే ఇంకొక విషయం, వెన్నలాంటి మనసు, వెన్నలాగా కరిగిపోవడం, ఈ వెన్నని ఇలాంటి వాటన్నిటికీ మనం ఉపమానంగా చెప్తూ ఉంటాం. అలాగే హనుమ కూడా వెన్నలాంటి మనసుతో మనకి ఏ చిన్న బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అలాగ వెన్నలాంటి మనసుతో మనని రక్షించాలి అని చెప్పి వెన్నని కూడా రాస్తారు. అమ్మ, హనుమంతుడిని ప్రార్థిస్తే భయాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా హనుమంతుడి లాకెట్ వేస్తూ ఉంటారు. అసలు ఎందుకమ్మా ఇది? ఎందుకంటే హనుమ ధైర్యానికి ప్రతీక అండి. 100 యోజనాల సముద్రాన్ని దాటాడు, అక్కడ లంకలో ఉన్న సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని దాదాపు 80,000 మంది రాక్షసుల్ని హతమార్చాడు. రావణ లంకని తగలబెట్టాడు. మళ్ళీ తిరిగి 100 యోజనాలు దాటి వచ్చాడు. అంటే అసలు ఆ బలము అసామాన్యమైన బలం. అంటే అక్కడ వరకు మనకి సుందరకాండలో హనుమ యొక్క బలం అంత తెలుస్తుంది. మళ్ళీ తిరిగి రామరావణ యుద్ధంలో తెలుస్తుంది. మైరావణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రామలక్ష్మణులని కాజేస్తారు మైరావణుడు. మరి అలాడప్పుడు కూడా చాలా సమయోచితంగా ప్రవర్తించి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ మైరావణుడిని హతమార్చి తిరిగి రామలక్ష్మణుల్ని తీసుకొని వస్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా యుద్ధం చేయవలసి వచ్చింది అంటే మటుకు అసమాన ధైర్య సాహసాలని చూపిస్తాడు. అసలు భయం లేదు ఆయనకి. పుట్టంగానే వరాలు పొందాడండి ఆయన. ఇంకా ఆయన అసలు భయం ఎలా ఉంటుంది ఆయనకి? భయం అనేదే లేదు. ఆయన అంజనీదేవి గర్భంలో పుట్టంగానే ఆకలి వేసి ఎర్రటి పండులాగా ఉందే ఇది అని చెప్పి ఆకాశంలోకి ఎగిరాడు సూర్యుడిని పట్టుకోవడానికి. అదే సమయానికి గ్రహణం పట్టబోతోంది. రాహువు వచ్చి సూర్యుడిని మింగాలి. అటువంటి సమయంలో ఈ హనుమ వెళ్ళి సూర్యుడి మీద పోటీ పడేటప్పటికల్లా రాహువు బెదిరాడు. నేను తినవలసినటువంటి పర్వ సమయంలో ఈ బాలుడు ఎవరో వానరాకారంతో ఉన్నాడు, కోతి ఆకారం వానరాకారం రెండు మిక్స్ అయి కనిపిస్తూ ఉన్నాయే అని చెప్పి వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఇంకెవరో వస్తున్నారు ఆహారం తినడానికి అనగానే ఇంద్రుడు, అంతకన్నా ముందర ఇంద్రుడు రాగానే ఇంద్రుడి మీదకి వెళ్తాడు ఈయన. కానీ అప్పటికి ఈయనకి ఇంకా బలాలు లేవు. మామూలు బాలుడు, కానీ ఎగరగలిగే శక్తి ఉంది, వాయుకుమారుడు కాబట్టి.
వాయువు యొక్క ఆ, అంశ అంశతో పుట్టాడు. ఆయన అనుగ్రహం వల్ల అంజనీదేవి కేసరి దంపతులకి జన్మించాడు కాబట్టి ఈయనకి ఎగిరే బలం అయితే వచ్చింది, కానీ దేవతల్ని ఎదిరించే బలం ఇంకా రాలా. ఇంద్రుడు కొట్టంగానే దవడ పగిలిపోయిందనమాట. అందుకనే అనుములు పగిలిపోయినవాడు కాబట్టి హనుమ అన్న పేరు వచ్చింది. అలాగే బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఎవర్రా ఈ బాలుడు అని చూస్తే హనుమ. ఆయనకి తెలుసు కదా, సృష్టికర్త ఆయనే అయినప్పుడు ఆయనకి తెలియకుండా ఎలా ఉంటాయి. ఇతను భవిష్యత్తులో రుద్రాంశతో పుట్టినవాడు వీడు, కాబట్టి ఇతనికి అందరూ వరాలు ఇవ్వండి అని చెప్తే అందరూ వరాలు ఇస్తారు. ఇంద్రుడు, వరుణుడు, వాయువు అందరూ సమస్తమైన దేవతలందరూ వరాలు ఇస్తారు. విపరీతమైన బలం వచ్చేస్తుంది. అసలు భయం అనేది ఎరుగడు, మృత్యువు లేదు హనుమకి. మృత్యువు అందుకనే లేదు. బ్రహ్మాస్త్రం కూడా ఈయన మీద పనిచేయదు. బ్రహ్మగారు ఇచ్చిన వరాలు ఇవి. అలాగే ఆయుష్ యముడు ఇచ్చినటువంటి వరం అది. ఆయుష్ ఈయనకి ఆయుక్షీణం అనేదే లేదు. ఆయుష్ ఎప్పటికీ ఉండాల్సిందే. అలాగ మృత్యుంజయుడు అయ్యాడనమాట ఆయన. కాబట్టి ఈ భయాలు అనేవి లేకుండా ఆయనకి వరాలు చాలా ఉన్నాయి. భయం లేదు, తర్వాత ధైర్యం చాలా ఉంది, అతి సాహసం అన్నమాట, మామూలు సాహసం కూడా కాదు. అలాగే చాలా ఆలోచన ఉంది. మూర్ఖంగా వెళ్ళిపోయేటటువంటి బలం చూపించడం అలాంటివన్నీ లేవు హనుమ దగ్గర. ఆయన కారణ జన్ముడు కదా, రుద్రాంశ సంభూతుడు, సాక్షాత్తు శివుడి యొక్క అంశ. కాబట్టి ఆయనకి అనేకమైన వరాలు పుట్టిన గంట లోపలే వచ్చేసాయంటే ఎంత ఆశ్చర్యం చూడండి. ఇవన్నిటినీ స్ఫురణ చేసుకుంటూ పసిపిల్లలకి మనము హనుమ గురించి చెప్తాం. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం అరోగతాం, అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణం భవేత్. ఒక్క హనుమంతుడిని స్మరణ చేస్తే ఈ లక్షణాలన్నీ వస్తాయి. అజాడ్యము, జాడ్యం పోతుంది, బుద్ధి వస్తుంది, యశస్సు వస్తుంది, బలం వస్తుంది, కీర్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, అన్నీ స్ఫురణకు వస్తాయి. అన్నీ స్ఫురణకి రావడమే దైవబలం. ఆ దైవబలం హనుమని స్మరించడం ద్వారా వస్తుంది అని చెప్పి పసిపిల్ల బాలాదిగా ఉన్నప్పుడే తల్లులు చెప్తారు పిల్లలకి, ఉగ్గుపాలతో నేర్పించేస్తారు. అమ్మ, పండుగలు అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే హనుమాన్ జయంతిని భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా జరుపుకుంటారు? హనుమంతుడికి పూజ చేయడమేనండి. అలాగే రాముణ్ణి స్మరణ చేయడం. రాముణ్ణి ఎంత స్మరణ చేస్తే హనుమ అంత బాగా పొంగిపోతూ ఉంటాడు. కాబట్టి హనుమ పూజ చేయడం అంటే రాముడి పూజ చేయడం, రామాయణాన్ని కీర్తించడం, గానం చేయడం, రాముణ్ణి పూజించడం, కొలవడం, స్తోత్రపారాయణాలు చేయడం ఇత్యాదివన్నీ కూడా హనుమంతుడిని పూజించినట్టే. ఇలాంటివి ఏవి చేసినా కూడా. కాబట్టి తప్పనిసరిగా రాముడే హనుమ, హనుమే రాముడండి. పెద్ద తేడా ఏమి లేదు. అమ్మ, హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణాలు ఏంటి? చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయండి. ఒకటా రెండా? ఆయన స్వామి భక్తికి నిదర్శనం. అసలు రాముడికి ఎంత ప్రీతిపాత్రుడైనటువంటి బంటు. రామనామంతో గెలిచాడు, రాముణ్ణే గెలిచాడు ఆయన. నామం గొప్పదా, నామి గొప్పదా అంటే నామమే గొప్పది అని నిరూపించగలిగాడు. హనుమ ప్రతి పనిలోనూ మనకి రామాయణంలో దాదాపు అయోధ్యకాండ అయిపోయి కిష్కింధకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, బాలకాండ ఇవన్నీ అయిపోయిన తరువాత మనకి కిష్కింధకాండ వస్తుంది. ఇక అప్పటి దగ్గర నుంచి మనకి హనుమ ప్రవేశం ఉంటుంది. అక్కడి దగ్గర నుంచి రామాయణం పూర్తి అయిపోయేంత వరకు, అంటే దాదాపు ఉత్తర రామచరిత్ర వరకు కూడా హనుమ పాత్ర చాలా విశేషమైనది. చాలా ప్రతి మలుపులోనూ హనుమ ఉంటాడు. ప్రతి మలుపులోనూ సీతమ్మని కనుగొనడంలో, అసలు రామలక్ష్మణులకి సుగ్రీవుణ్ణి పరిచయం చేయడంలో, అలాగే లంకకి వెళ్ళడంలో, సీతమ్మ జాడ కనుక్కోవడంలో, తిరిగి రావడం, అన్నీ అక్కడ విషయాలన్నీ ఇక్కడ రామలక్ష్మణులకి సుగ్రీవునికి చెప్పడం, తదుపరి యుద్ధానికి వెళ్ళడం, యుద్ధం చేయడం, యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే లక్ష్మణుడికి సంజీవని ఔషధాలను తీసుకురావడం, అది తెలియక ఆ ఔషధం ఏమిటి అనేది గుర్తించలేక పర్వతాన్నే తీసుకొని రావడం,
ఆ పర్వతం మీద ఉన్నటువంటి మొక్కలన్నీ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మొత్తం పర్వతాన్ని తీసుకెళ్ళిపోదామని ఒక పర్వతాన్ని లేపగలిగి తీసుకుని వచ్చాడు అని అంటే అసలు అది మామూలు విషయమా? ఎక్కడ గంధమాదన పర్వతాల దగ్గర నుంచి తీసుకుని వచ్చాడు. అది తర్వాత యుద్ధంలో, ఆ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి రోజుల్లోనే ఒకరోజు రాత్రి రామలక్ష్మణులనే మైరావణుడు మాయ చేసేస్తాడు, తీసుకెళ్ళిపోతే విభీషణుడు కనుగొని ఇది మైరావణుడి పనే అయ్యి ఉంటుంది, ఇలాంటి రాక్షస మాయలన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా హనుమ అని చెప్పి మైరావణుడి యొక్క రాజు అంటే ఆ పాతాళంలో ఆయన రాజు అనమాట. ఆ రాజు యొక్క రహస్యాలన్నీ, మైరావణుడి యొక్క రహస్యాలన్నీ విభీషణుడికి తెలుసు కాబట్టి విభీషణుడు అన్నీ జాగ్రత్తగా చెప్పి అక్కడికి పంపించి హనుమని ప్రోత్సహిస్తాడు. నువ్వు ఫలానా చోటికి వెళ్ళి తీసుకుని రా, మైరావణుడే ఈ పని చేసుంటాడు అని చెప్పి ఆ జాగ్రత్తలన్నీ చెప్పడం. అంతే జాగ్రత్తగా పాతాళ లోకానికి వెళ్ళి మైరావణుడిని హతమార్చి రామలక్ష్మణుల్ని తీసుకురావడం, తదుపరి విభీషణుణ్ణి రాజుని చేయడం, ఆ తదుపరి అందరూ కూడా మళ్ళీ తిరిగి అయోధ్యకు వెళ్ళడం, రావణ వధ అయిపోగానే యుద్ధంలో వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం, ఇవన్నీ కూడా ప్రతి మలుపులోనూ హనుమ ఉన్నాడు. హనుమ గురించి ఒకటి చెప్పాలన్నా, రెండు చెప్పాలన్నా, ఎన్ని చెప్పాలి, 10 చెప్పాలన్నా, కొన్ని వందల కథలు ఉంటాయి. అన్నీ కూడా బుద్ధి బలానికి, అతని యొక్క చాతుర్యానికి, చతురతకి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది చాలా బాగా తెలుసు. అదే బుద్ధిర్బలం. ఎక్కడ ఏ విధంగా పెద్దల్ని ఏ విధంగా మెప్పించాలి. 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా 1 గంటలో దాటేశాడంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి బుద్ధి బలం ఉండాలి చెప్పండి. రకరకాలైనటువంటి జలచరాలు, రాక్షస చరాలు కూడా ఆ సముద్రంలో ఉన్నాయి కదా. ఛాయాగ్రాహి అని ఒక సింహిక మన పైన వెళ్తూ ఉంటే ఏ జీవి అయినా ఆ ఛాయని చూసి, ఆ నీడ పడితే ఆ నీడని చూసి గ్రహించేసి తినేస్తుందన్నమాట. మరి అటువంటి సింహికని సైతం జయించేశాడు. సింహిక ఎంత పెద్దదో నోరు తెరుస్తుంటే ఇతను అంతకన్నా పెద్ద నోరు తెరిచి, అలాగా ఒక స్ఫురణ అన్నమాట. అది ఏంటి, ఒక అద్భుతమైన చతురత. ఏ విధంగా వీళ్ళని మనము జయించాలి అని లోపలికి వెళ్ళిపోయాడు. నోరు బాగా తెరిపించి ఒక్కసారిగా నోట్లోకి వెళ్ళి లోపల ఉండేటటువంటి ఆ నరాలని, అన్నిటినీ, పేగుల్ని మొత్తం చీల్చి పడేసి బయటకు వచ్చాడు. అలాగే సురస నాగమాత, ఆవిడ్ని కూడా దేవతలందరూ అసలు హనుమని పరీక్షించు అని చెప్పి పంపించేటప్పటికి ఆవిడ కూడా అలాగే నువ్వు నా ఆహారానివి అని చెప్తే అర్థమైపోయి ఓహో అని చెప్పి బాగా నోరు తెరవమన్నాడు. నోరు తెరిచి నోట్లోకి వెళ్ళి పట్టని మళ్ళీ బయటకు వచ్చేసాడు. నమస్కారం చేశాడమ్మా, నువ్వు నన్ను మింగినట్టే కదా, లోపలికి వెళ్ళాను, బయటకు వచ్చేసాను, ఇంకా అయిపోయింది, నన్ను వదిలేసాయి, నేను రామకార్యం మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. అంటే అంత చాకచక్యంగా ప్రవర్తించగలగడం, ఎంత బుద్ధి బలము, అసలు యశస్సు, ధైర్యము, ఇవన్నీ కలగలిపినటువంటి రుద్రాంశ సంభూతుడండి హనుమ. అమ్మ, హనుమాన్ జయంతి రోజు మనం జపించాల్సిన మంత్రాలు ఏంటి? ఆ రోజే అని కాదండి, పర్టికులర్గా నేనైతే ప్రతిరోజు హనుమని స్మరించండి, మన జీవితాలు చాలా బాగుంటాయని చెప్తాను. మన జీవితానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కలియుగంలో తప్పనిసరిగా హనుమ యొక్క లక్షణాలు, ఆయనని పూజిస్తే వచ్చేటటువంటి బలము, ఆయన్ని మనం స్మరించినంత మాత్రాననే పాపాలు తొలగిపోవడం కానీ, ధైర్యం కలగడం కానీ, బుద్ధి వికసించడం కానీ, జాడ్యం తొలగిపోవడం కానీ, ఇలాంటివన్నీ హనుమని పూజిస్తే ఉన్నాయి కదా, అవన్నీ మనకి ప్రతిరోజు అవసరం. కాబట్టి ప్రతిరోజు హనుమ పేరు తలుచుకోండి. వీలైతే ఒక శ్లోకం చదువుకొని పూజ చేయండి, లేదా అంటే ప్రతిరోజు స్తోత్రమైనా చదువుకోండి, ఏదో ఒక శ్లోకమైనా చదువుకోండి అని చెప్తాను. హనుమాన్ జయంతి రోజున, ఇది వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుడి యొక్క జన్మదినం అని చెప్పి మనకి పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆ రోజున మనము హనుమంతుడిని, రాముణ్ణి, సీతమ్మవారిని, లక్ష్మణస్వామిని అందరినీ కూడా పూజించుకోవాలి. అలా పూజించుకోవడం వల్ల ధర్మబద్ధంగా మనం నడుచుకోవడానికి చక్కటి ఆశీస్సులు దొరుకుతాయి మనకి.
అమ్మ, హనుమంతుడిని చిరంజీవి అని ఎందుకంటారు అసలు? చిరంజీవి అంటే ఆయనకి ఆ, మొట్టమొదట చెప్పినట్టుగా బ్రహ్మగారి యొక్క వరాలు చాలా వచ్చేసాయి. అలాగే ఇంద్రుడి యొక్క వరాలు వచ్చాయి. వరుణుడు, వాయువు, అగ్ని అందరూ అష్టదిక్పాలకులందరూ కూడా తనకి వరాలు ఇచ్చారు. యముడు కూడా ఇచ్చాడు. యముడు నా యమపాశానికి ఇతను చిక్కడు, అంటే ఇతనికి మరణం లేదు, ఇతను కారణ జన్ముడు కాబట్టి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడు, భూమి మీద ఎప్పటికీ ఉండిపోతాడు అని చెప్పి వరాన్ని ఇచ్చాడనమాట. ఆ వరం కారణం చేతనే ఆయనకి మరణం లేదు. ఇప్పటికీ కూడా గంధమాదన పర్వతాలలో రామనామాన్ని జపిస్తూ లోక కళ్యాణం కోసం ఆయన ఉన్నారు. అమ్మ, హనుమంతుడిని ప్రార్థించడం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుందని అంటూ ఉంటారు. చాలా తగ్గిపోతుందండి, చాలా తగ్గిపోతుంది. ఏలినాటి శని ఉన్నవారు, అష్టమ శని జరుగుతూ ఉన్నవారు, అలాగే అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నారు వారు, సప్తమ శని జరుగుతూ ఉన్నటువంటి వారు, వీరు హనుమని ప్రతినిత్యం పూజించడం, శ్లోకాలు చదువుకోవడం, స్తోత్రపారాయణాలు చేయడం, లేదా హనుమాన్ చాలీసాని చదువుకోవడం చాలా చాలా మంచిది. ఎందువల్ల చాలా మంచిది ఇవన్నీ? అసలు ఒక కారణం అంటూ ఉండాలి కదా. ఒకసారి శనిగారి యొక్క ఆయన విస్తృత రూపం చూపించాలి అని చెప్పి శనిదేవుడు వచ్చి, హనుమ నేను నిన్ను పట్టుకుంటున్నాను, ఎలాంటి వాళ్ళైనా నాకు లొంగాల్సిందే, నేను పట్టుకోవాల్సిందే వాళ్ళని, కాబట్టి నేను నిన్ను పట్టుకుంటున్నాను అంటే, సరే రా పట్టుకో అని చెప్పి నా తల మీద కూర్చో అన్నట్ట హనుమ. సరే కదా అని ఆయన తలకెక్కి కూర్చున్నట్ట శనిగారు. కూర్చోగానే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి తల మీద పెట్టుకొని వెళ్తున్నట్ట. ఏంటి ఇంత పెద్ద బండరాయిని నా తల మీద పెట్టావు? నీ తల మీద నేను ఉన్నానయ్యా, నేను నిన్ను బాధ పెట్టడానికి వచ్చాను, నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి గిలగిల గిలగిల కొట్టుకుంటూ బాధపడిపోతున్నట్ట. ఈ రాయి తీయి, నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అంటే, మరి నువ్వు నన్ను పట్టుకుంటానన్నావు కదా, పట్టుకుంటే నాకు ఇంకా ఎక్కువ బాధ కలగాలి, నువ్వు బాధపడితే ఎలాగా అని చెప్పి హనుమ అడిగట. అడిగితే లేదు లేదు, అసలు నేను నిన్ను పట్టుకోవడానికి సాహసించాను, అమ్మో నేను అసలు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలేసే, నిన్ను నేను ఎప్పటికీ పట్టుకోను అంటే, అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వు అన్నట్ట. ఏంటి ఆ మాట అంటే, నన్ను పూజించే వాళ్ళని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోకూడదు, నీ బాధ నన్ను పూజించే నా భక్తులకి ఉండకూడదు అని అంటే, అలాగేను అసలు నీ జోలికి రాను, నీ భక్తుల జోలికి రానయ్యా, నన్ను వదిలిపెట్టు అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. అందువల్ల శనిగారి యొక్క బాధలు తగ్గిపోవాలంటే హనుమకి ఉపాసన చేయడం, లేదా హనుమ స్తోత్రాలు చదువుకోవడం చేస్తే తగ్గిపోతుంది. అమ్మ, చివరగా హనుమాన్ జయంతి సందేశం ఏంటి? సందేశం ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదండి, కానీ ఎప్పుడైనా కానీ ధర్మాన్ని ఆచరించినట్టయితే మనం ఆచరించేటటువంటి ధర్మం మనని రక్షిస్తుంది. హనుమ ధర్మానికి ప్రతీక. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్టుగా రాముడు ఎంత పెద్ద ధర్మానికి ప్రతీకయో, అలాగే హనుమ కూడా అలాగే ధర్మానికి ప్రతీక, రాముని యొక్క బంటు. అలాగే చాలా అద్భుతమైనటువంటి ఆయన, ఏమని చెప్పాలి అంటే బంటు అనే చెప్పాలి చెప్పడానికి. రాముడికి బంటే కదా, మనందరికీ దేవుడు, అని రాముడికి బంటే కాబట్టి ఆయన రాంబంటు. అద్భుతమైనటువంటి పాదసేవనం చేసేటటువంటి హనుమ ధర్మాన్ని తూచ తప్పక ఆచరిస్తూ రామనామంతో ఈ ప్రపంచం అంతటికీ కూడా చక్కటి కళ్యాణప్రదంగా ఉండేటటువంటి శుభం కలగాలని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆ హనుమని మనం కూడా పూజించుకొని ఆ ధర్మాచరణలో ఉంటూ మనం కూడా ధర్మబద్ధంగా ప్రవర్తించుకుంటూ ఆ ఆశీస్సులు అందుకుందాం అని అయితే నేను చెప్తానండి. అమ్మ, పిల్లలకు హనుమాన్ కథలు చెప్పడం వల్ల వాళ్ళకు ఏం నేర్పించవచ్చు? మనము మన ఆచార సంప్రదాయాలన్నిటినీ ఒక్కొక్కటి నేర్పిస్తూ ఉంటారు తల్లిదండ్రులు, ఇంట్లో మిగతా పెద్దలందరూ నేర్పిస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా హనుమ యొక్క కథలు నేర్పించడం వల్ల ఒక ధైర్యానికి, మనకేమీ భయం లేదు, మనం ఒక భద్రతగా ఉన్నాము అని పిల్లలు అమ్మ ఒడిలో ఎంత భద్రతగా ఉంటారో హనుమ గురించి చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ కూడా అంతే భద్రతగా ఉన్నాము అనే భావనకి లోనవుతారు. ఇది చాలా చాలా మంచిదండి. ఎందుకంటే పిల్లలు జడుచుకుంటారు కొన్ని సంఘటనలు చూస్తూ, లేదా కొంతమంది వ్యక్తుల హావభావాలు చూస్తూ కొంచెం భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలన్నీ పోవాలి అంటే
మనం పిల్లలకి చక్కగా ఈ హనుమాన్ చాలీసా చదవడం, వారి దగ్గర హనుమ గురించి చెప్పడం, హనుమ ఫోటో చూపించడం, చిత్రపటాన్ని చూపించడం, ఇలాంటివన్నీ చేస్తూ చిన్న చిన్న హనుమ కథలన్నీ కూడా చక్కగా వారికి చెప్తూ ఈ విధంగా చేస్తూ ఉంటే హనుమ మీద చాలా అద్భుతమైనటువంటి భావన కలుగుతూ పిల్లలకి ఆ భయం అనేది పోతుంది. అమ్మ, హనుమాన్ జయంతి ప్రాముఖ్యతను, అలాగే విశిష్టతను, అలాగే మనం హనుమంతుడిని ఏ విధంగా ప్రార్థించాలి, ముఖ్యంగా చిన్నపిల్లలు హనుమంతుడి కథలు చెప్పడం వల్ల ఏం నేర్చుకుంటారు, ఇలాంటి గొప్ప విషయాలన్నీ ఈరోజు మాతో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి.